ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్లో ఓ కార్ బోల్తా పడింది. వేగంగా వస్తూ అక్కడ బ్రేక్ ఫెయిల్ అవడంతో ఈ కార్ బోల్తా కొట్టడం తెలుస్తోంది. స్వల్ప గాయాలతో భక్తులంతా బయటపడ్డారు. అయితే కారు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. సో ఒక కార్ తిరుమల ఘాట్ రోడ్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డు పైన ఒక కార్ బ్రేక్ ఫెయిల్ అవడంతో మొదటి ఘాట్ రోడ్లో బోల్తా పడింది. అయితే అక్కడ తమిళనాడు వాసుల కారులో వెళ్తున్నారట. కార్ బోల్తా పడడంతో వారికి చాలా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సో ఆ కార్ రోడ్డుకి అడ్డంగా ఉండడంతో దాన్ని పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. కానీ అంతవరకు చాలా తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. కార్ ఎలా బోల్తా పడింది చూడండి. కంప్లీట్గా కార్ టైర్లు పైకి వచ్చేసాయి. కార్ బోల్తా కొట్టింది. అది టాటా కార్. నేను ఇక్కడ ఈ కార్ బ్రాండ్ కూడా ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే, ఇదే ప్రమాదంలో ఇంకేదైనా వేరే కార్ అయినా కూడా, కొన్ని కార్లు అందరికీ తెలిసిందే ఆ బ్రాండెడ్ కార్లకు సంబంధించి. సో అదేదైనా వేరే కార్ లాంటిదైనా కూడా ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండిపోయేది. ఏకంగా కారు నుజ్జు అయిపోయేది. కార్ అంతా కూడా ఒకే వైపుగా వేటి పడడంతో అదంతా కూడా దగ్గరికి వచ్చేసేది. ఈ ప్రమాదంలో చాలా పెద్ద ఎత్తున మరణాలు లేకపోతే గాయాలు కూడా అయ్యేవి. కానీ ఇక్కడ ఈ కార్ తలకిందులైపోయింది. కార్ టైర్లు పైకి వచ్చేసాయి. కార్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. బోల్తా కొట్టినా కూడా ఈ ప్రమాదంలో చాలా స్వల్ప గాయాలతో అక్కడ కూర్చున్నటువంటి ఆ ఇద్దరు కూడా ఈ కారులో ప్రయాణిస్తున్న వారే అక్కడే పక్కనే కూర్చొని పోయారు. సో కారు ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఈ కార్కు సంబంధించిన వారంతా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సో కార్ బోల్తా కొట్టడానికి ప్రధానమైన రీజన్ బ్రేక్ ఫెయిల్ అవడమే. బ్రేక్ ఫెయిల్ అవడంతో అది కార్ బోల్తా పడింది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. అసలు ఎలా జరిగింది తెలుసుకుందాం. సురేష్, సో ఇన్సిడెంట్ గల కారణాలు ఏంటి? అంటే కార్ బ్రేక్ ఫెయిల్ అవడంతో బోల్తా కొట్టిందా, లేకపోతే అతివేగమా, ఎలా జరిగింది? అయినా కార్ బ్రేక్ ఫెయిల్ అయినా కూడా అది వెనక్కిరా వచ్చేయాలి, లేదంటే కొంత స్లోప్ ఉన్న వైపుగా పరుగులు తీయాలి. కానీ బోల్తా కొట్టడం గల కారణం ఏంటి? ఏదైనా డివైడర్ లాంటిదో, లేకపోతే పక్కనటువంటి ఆ ఫుట్పాత్ స్టెప్స్ లాంటి దానిపైన ఎక్కిది బోల్తా కొట్టింది అనుకోవాలా? మొదటి ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీళ్ళు భక్తులు తమిళనాడు చెందినటువంటి వారు సోమవారం దర్శనం వచ్చి ఇరు ప్రయాణంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. అయితే పూర్తిగా అతివేగంగా రావడం, ఒకసారిగా బ్రేక్ ఫెయిల్ అవడంతో కారు నియంత్రించేందుకు సైడ్ కు ఏదైతే గేర్ల ద్వారా అతను నియంత్రించేందుకు కూడా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సైడ్ ఏదైతే డివైడ్ ఉంటుందో దాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా బోల్తా పడినటువంటి పరిస్థితి. గడిచిన వారం క్రితం కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఒక వార్తను కూడా ప్రచురించినటువంటి ఇదే తరహాలో గతంలో కూడా ఇదే రకమైనటువంటి కారు ఒకటి బోల్తా పడినటువంటి పరిస్థితి. ఏదైతే ఇవాళ మనం చూస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే విధానంతో గతంలో కూడా కారు సేమ్ ఇదే పొజిషన్ లో కూడా బోల్తా పూర్తిగా పైకి కొట్టినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ ప్రమాదం మాత్రం పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. లెఫ్ట్ సైడ్ కనుక పోయి ఉంటే ఆ యొక్క పెట్టగొడను తీవ్రస్థాయిలో ఢీకొని ఉంటే మాత్రం పెను ప్రమాదం చోటు చేసుకునేది. అయితే తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి భక్తులకి. వాళ్ళు వెంటనే కూడా హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే పూర్తిగా సైడ్ ఆ యొక్క డివైడర్ ఢీకొట్టడంతో కారు పూర్తిగా బోల్తా తిరగబడినటువంటి పరిస్థితి. అయితే ఒకసారిగా పాక్కుంటూ కొంత వరకు ఒక 50 మీటర్ల వరకు ముందుకెళ్ళడం జరిగింది. అక్కడ ఆగినటువంటి పరిస్థితి. మొత్తం కూడా కొంత డౌన్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత అధిక వేగం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం బ్రేకులన్నీ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిపోయి ఈ నేపథ్యంలోనే అతను కంట్రోల్ చేయడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేక భయాందోళనకు గురై ఆ డివైడర్ ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే తెలిసినటువంటి పోలీస్ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. అంబులెన్స్ లో వెంటనే వాళ్ళంతా కూడా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. పూర్తిగా ఆ కారు ఒక్కసారిగా రోడ్ లో బోల్తా పడడంతో కొంత మేరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పారు. సాధారణంగానే ఘాట్లో ఒక నిమిషం పాటు ఆలస్యం అయినా వెహికల్ నిలిచినా కూడా కిలోమీటర్ మీద ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కారు బోల్తా తోటి కొంత ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. వెంటనే గిఫ్ట్ వెహికల్ ద్వారా ఆ యొక్క వాహనాన్ని కూడా సైడ్ జరపడం జరిగింది. అయితే పోలీసులు పదే తిరుమల విజిలెన్స్ అధికారులు కావచ్చు, టీటీడీ కావచ్చు పదే భక్తులు తెలియజేస్తూనే ఉంటారు. ఘాట్ రోడ్లు ప్రయాణించేటువంటి వాహనం సొంతంగా వాహనాలు నడుపుకొని వచ్చేటువంటి వాహనదారులకి ఇంత అవగాహన ఉండదు. డౌన్ లో బ్రేక్ న్యూట్రల్ చేసుకుని రావడం, ఇంజిన్ ఆఫ్ చేసుకుని రావడం, లేదంటే ఎక్కినప్పుడు కానీ అధిక స్పీడ్ తో వెళ్ళడం, ఓవర్ ట్యాక్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. ఏదైతే నియమాలు ఘాట్లో ప్రయాణించినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఏదైతే టర్నింగ్లు అదే ప్రమాదకరమైనటువంటి టర్నింగ్లు చాలా మలుపులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు కూడా వహించాల్సిన అవసరం ఉంటుంది. సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గతం నుంచి కూడా ఎప్పటి నుంచో ఉంది. పదే చెప్తున్నా కూడా కొంతమంది మాత్రం వాళ్ళ నిర్లక్ష్య డ్రైవింగ్ కావచ్చు, అధిక వేగంతో ఈ యొక్క ప్రమాదాలకు కూడా దారితీస్తుందని చెప్పాలి. అలాంటి చెందింది వాళ్ళ చిన్నటువంటి సంఘటన కూడా అయితే పోలీసులు మాత్రం వెంటనే స్పందించి అక్కడికి రావడం అంతా కూడా హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి.